తెలంగాణ సచివాలయంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అమృత్ ప్రాజెక్టుల సమగ్ర సమీక్షకు ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ అలీ నేతృత్వం వహించారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అటల్ మిషన్ ఫర్ రిజువైనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పట్టణాభివృద్ధి కొరకు, త్రాగునీటి కొరకు 270 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురుగునీటి కోసం 168 కోట్లు, కామారెడ్డి పట్టణాభివృద్ధి కొరకు 93 కోట్ల నిధులతో శాశ్వత డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కారం కోసం నిధులను మంజూరు చేయించారు. అమృత్ 2.0 పథకం కింద నీటి సరఫరా, డ్రైనేజీ ప్రాజెక్టులు, ముఖ్యంగా నిజామాబాద్ కామారెడ్డి పట్టణ స్థానికుల సమస్యలలో కొనసాగుతున్న అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులు నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, కీలకమైన నీటి సరఫరా, పారిశుద్ధ్య అవసరాలను తీర్చడం లక్ష్యంగా చేపట్టారు. మెగా అండ్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓవర్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా వచ్చినారు. కమిషనర్కు మళ్ళీ నాకు జేసీ గారు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినారు, సార్ ఇక్కడ అవసరం లేదు, సరే అన్నాము. దీంట్లో కొన్ని ల్యాండ్స్ ఇప్పుడు నిజామాబాద్ అండ్ కామారెడ్డి ఇస్తున్నారు. నేను 2 చోట్ల రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మనకు ఇది ల్యాండ్ టు హ్యాండ్ ఓవర్ చేసేందుకు 2 చోట్ల, ఒకటి ఇంద్రానగర్ కాలనీలో, డ్రైవర్స్ కాలనీలో ఒక స్కూల్ బిల్డింగ్ డెమాలిషన్ టైప్లో ఉంది అక్కడ, అదొకటి ఇస్లాంపూర్ ఒకటి. ఒకసారి వీళ్ళు వస్తా అంటున్నారు, మీరు టైం ఇస్తే ఫుల్ ప్రజెంటేషన్లో ఉన్నారు. ఎక్కడెక్కడ ల్యాండ్స్ టు బి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తే వాళ్ళు పని ఇప్పుడు ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తూ అంటున్నారు. సర్వే అండ్ మరి అక్కడ కొన్ని శాంపుల్ తీసుకొని జువాలజీ డిపార్ట్మెంట్కి పంపాలి కదా. హలో, इनको कब भिजाना है लोगों को? डे आफ्टर टुमारो निजामाबाद कलेक्टर साहब टाइम दिया लोगों को, कल आ सकते वो तरह 3 o'clock. हाँ हो वही कल आफ्टर 3 o'clock. परसों निजामाबाद करके इवनिंग आप में बेस्ट वैसे करें. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర అక్కడికి 11 o'clock చేసుకుని 3 o'clock ఇది 1 రోజులు అయిపోతుంది. ఎల్లుండి చెప్పండి ఇంకా.